హాయ్ గాయ్స్, లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ నుంచి 6th వరకు ఉన్నటువంటి అర్థాలన్నీ చూసాము. ఈరోజు వచ్చేసి 7th క్లాస్ చూద్దాము. 7th క్లాస్లో చూడండి, అంకుశం అడ్డు ఆటంకం, అనుభూతి శరీరానికి మనస్సుకు కలిగే అనుభవం. తర్వాత అంకుటితము స్థిరం, అంకుటితము అంటే స్థిరం. అనురాగం ప్రేమ స్నేహం. అమితం అధికం, ఆనందం సంతోషం. ఆత్మ బుద్ధి, ఆచరణ అమలులో పెట్టుట. అబ్ది సముద్రం. అంకురం ఆరంభం. ఇంపు ఇష్టం. ఈడు వయసు. ఉర్రూతలిగించు అధికమైన ఉత్సాహం కలిగించు. ఉసిగొల్పు ప్రోత్సహించు. ఉజ్జీవం బ్రతుకు చైతన్యం. ఎరుగు తెలియు గ్రహించు. ఏడాది సంవత్సరం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒడిసి పట్టు గట్టిగా పట్టుకొను. ఒడిసి పట్టు, ఒడిసి పట్టు అంటే గట్టిగా పట్టుకొను. గట్టిగా పట్టుకోను. తర్వాత కంచె గడ్డి బీడు పొద. కంచె గడ్డి బీడు పొద. నెక్స్ట్ కటకట అయ్యో కష్టం. కటకట అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. అయ్యో కష్టం. నెక్స్ట్ కదుపులు మంద సమూహం. కదుపులు, కదుపులు మంద సమూహం, మంద సమూహం. నెక్స్ట్ కనకము బంగారం. కనకము, కనకము బంగారం. అర్థాలన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి జాగ్రత్తగా చూడండి. కర్కశము కఠినం. కర్కశము, కర్కశము కఠినం. కర్కశం అంటే కఠినం. నెక్స్ట్ తర్వాత కర్ణము చెవి. కర్ణము చెవి. కళ, కళ స్వప్నం. కళ అంటే స్వప్నము. తర్వాత ధ్వని. కళ అంటే స్వప్నం, ధ్వని. నెక్స్ట్ కలవరం. కలవరం అంటే మనసులో ఆందోళన. మనసులో, మనసులో ఆందోళన, మనసులో ఆందోళన. నెక్స్ట్ కింకిణి గజ్జ చిరుగంట. కింకిణి, కింకిణి గజ్జ. నెక్స్ట్ ఏంటి? చిరుగంట. చిరుగంట, చిరుగంట. నెక్స్ట్ కుదురు. కుదురు పాదు. తర్వాత ఆధారం. కుదురు అంటే పాదు లేదా ఆధారం. కునుకు, కునుకు. కునుకు అంటే నిద్ర. నెక్స్ట్ కులం. కులం వంశం, తెగ. కులం అంటే వంశము, తెగ. నెక్స్ట్ కేరింతలు. కేరింతలు అంటే
నవ్వులు. కేరింతలు నవ్వులు. నెక్స్ట్ కొక్కెర. కొక్కెర కొంగ. కొక్కెర అంటే కొంగ. కోకొల్లలు. కోకొల్లలు సమృద్ధి. కోకొల్లలు అంటే సమృద్ధి. నెక్స్ట్ గగనం. గగనం ఆకాశం. ఇందులో చూడండి ఈ అర్థాల్లో కొంచెం మనకి డిఫరెంట్గా అనిపించినాయి. చూడండి ఇక్కడ కింకిణి. కింకిణి అంటే ఏంటి? గజ్జ చిరుగంట. ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తర్వాత కొక్కెర కొంగ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇవన్నీ మనం గుర్తుపట్టగలం అన్నమాట. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫోకస్ చేయండి వీటి మీద. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గగనం వరకు చూసాం కదా. గణం గుంపు సమూహం. గణం గుంపు సమూహం. మనకి టెక్స్ట్ బుక్ అన్నీ గ్యాదర్ చేసి మనం చదవలేము. టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కాబట్టి ఒకే వీడియోలో మనకి అన్ని క్లాసెస్ అర్థాలు అయితే కవర్ చేస్తున్నాం. ఇవి 7th క్లాస్లో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలు మొత్తం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, చూడండి. నెక్స్ట్ గర్భం కడుపు. గర్భం కడుపు. గర్భం అంటే కడుపు. నెక్స్ట్ చట్టి. నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర. చట్టి. చట్టి నోరు వెడల్పుగా గల వెడల్పుగా గల చిన్న పాత్ర. నెక్స్ట్ చింత దుఃఖం. చింత అంటే దుఃఖం. చింత అంటే దుఃఖం. తర్వాత చూరు ఇంటి మీద కప్పు చివర. చూరు తెలుసు కదా మనందరికీ. చూరు ఇంటి మీద కప్పు చివర. ఇంటి మీద వేస్తారు కదా కప్పు, దాని చివరని చూరు అంటారు. నెక్స్ట్ చెడ మిక్కిలి ఇష్టం వచ్చినట్లు. చెడ ఏంటి? మిక్కిలి ఒక అర్థం మిక్కిలి, రెండు ఇష్టం వచ్చినట్లు. నెక్స్ట్ చొచ్చి ప్రవేశించి తిరుగునది. చొచ్చి. చొచ్చి ప్రవేశించి తిరుగునది. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అర్థాలన్నీ కవర్ అవుతున్నాయి. డోంట్ వర్రీ, మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ జలది. జలది సముద్రం. జలది అంటే సముద్రం. నెక్స్ట్ జ్ఞాపకం గుర్తు. జ్ఞాపకం. జ్ఞాపకం జ్ఞప్తి. జ్ఞప్తి గుర్తు. నెక్స్ట్ ఎరుక. ఎరుక. నెక్స్ట్ తగువు గొడవ.
తగువు, గొడవ. తగువు అంటే గొడవ. తత్పర, ఆసక్తి. తత్పర, తత్పర, ఆసక్తి. తువ్వాలు, తుండుగుడ్డ. తువ్వాలు, తుండుగుడ్డ. నెక్స్ట్ తేజం. తేజం, ప్రకాశం, ప్రకాశం. దగా, దగా, మోసం. దమనము, అణుచుట. దమనము, దమనము, అణుచుట, అణుచుట. దమనము అంటే అణుచుట. నెక్స్ట్ దమనం అంటే అణుచుట. దహనము, దహించుట. దహనము అంటే దహించుట. నెక్స్ట్ దహించుట ప్లస్ అగ్ని. అగ్ని, ఇది కూడా దహనం అంటే దహించుట, అగ్ని. నెక్స్ట్ దళము, సైన్యము, సేన. దళము, దళము, సైన్యము, సేన. దిగంతాలు, దిక్కుల చివర. దిగంతాలు, దిగంతాలు, దిక్కుల చివర, దిక్కుల చివర. దిటవు, శక్తి, ధైర్యం. దిటవు, శక్తి, ధైర్యం. నెక్స్ట్ దృఢము, గట్టిది. దృఢము, గట్టిది. దేవేసినట్టు, తిప్పినట్టు. కడుపులో దేవేసినట్టుంది అని అంటాం కదా, తిప్పినట్టు. నెక్స్ట్ దౌర్జన్యం, బలాత్కారం, చెడ్డదనం, చెడ్డతనం. దౌర్జన్యం, దౌర్జన్యం, బలాత్కారం, చెడ్డతనం. బలాత్కారం, చెడ్డతనం. నల్గడలు, నాలుగు దిక్కులు. నల్గడలు, నల్గడలు, నల్గడలు అంటే నాలుగు దిక్కులు. నల్గడలు అంటే నాలుగు దిక్కులు. నెక్స్ట్ నిదర్శనం, ఉదాహరణం. నిదర్శనం, నిదర్శనం, ఉదాహరణం, ఉదాహరణం. నిదర్శనం అంటే ఉదాహరణం. నెక్స్ట్ నిశ్చింత, దిగులు లేకుండా. నిశ్చింత ఇంతకు ముందు కూడా వచ్చింది, దిగులు లేకుండా. నిశ్చింత అంటే ఇంతకు ముందు కూడా వచ్చింది కాదు, నిశ్చింత, దిగులు లేకుండా అంటే ఇంతకు ముందు కూడా రిపీట్ అయింది బిట్టు. నెక్స్ట్ నిస్వనము, ధ్వని. నిస్వనము, నిస్వనము అంటే ధ్వని. నెక్స్ట్ నీరెండ, లేత ఎండ. నీరెండ, లేత ఎండ.
నెరుసు ముక్కలు, నెరుసు ముక్కలు, ముక్కలు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి, ఇది కూడా నీరండ. నెక్స్ట్ పటిమ నేర్పు, పటిమ నేర్పు. పరవశము తనను తాను, పరవశము తనను తాను మరచుట, తనను తాను మరచుట, మరచుట. నెక్స్ట్ పరాక్రమం సామర్థ్యం పౌరుషం, పరాక్రమం సామర్థ్యం పౌరుషం, పౌరుషం, సామర్థ్యం పౌరుషం. ఓకేనా? ఇక్కడ చూడండి దిటవు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, శక్తి సామర్థ్యం. ఓకేనా? ఇంకా చూద్దాం, కొన్ని అర్థాలు ఉన్నాయి. 7th క్లాస్ నెక్స్ట్ ఎక్కడి వరకు? పరాక్రమం. పరువు వ్యాపించు, పరువు రూపాంతం. పరువు అంటే వ్యాపించు, పరువు రూపాంతం. పరువు, పరువు వ్యాపించు, పరువు రూపాంతం. ఓకేనా? నెక్స్ట్ పల్లం లోతు గోయి, పల్లం లోతు గోయి. నెక్స్ట్ ప్రతిబింబం నీడ, ప్రతిబింబం నీడ. ప్రధానం ఇచ్చుట, ప్రధానం, ప్రధానం ఇచ్చుట. ఇక్కడ ఒత్తిడి బట్ ప్రధానం అదైతే మళ్ళీ ఇంకా ప్రధానం అనేది వేరే మీనింగ్ వచ్చింది. తర్వాత ప్రబలు వృద్ధి పొందు, ప్రబలు వృద్ధి పొందు, ప్రబలు అంటే వృద్ధి పొందు. తర్వాత ప్రభావితం ప్రభావం చూపటం, ప్రభావితం ప్రభావం చూపటం. నెక్స్ట్ ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం. ప్రళయం అంటే ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం. ప్రళయం వచ్చింది, ప్రళయం వచ్చింది అనుకుంటాం కదా. పాథోతి సముద్రం. చూడండి ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. పాథోతి సముద్రం. ఇందాక కూడా వచ్చింది మనకి థర్డ్ నుంచి 6th క్లాస్లో కూడా ఇది వచ్చింది. నెక్స్ట్ ప్రాధేయపడు బ్రతిమాలు దీనంగా అడుగు. ప్రాధేయపడు బతిమాలు దీనంగా అడుగు, దీనంగా అడుగు. నెక్స్ట్ పిన్న చిన్న, పిన్న అంటే చిన్న.
పెళ్ళ ముక్క, పెళ్ళ ముక్క. తర్వాత ప్రేమ ప్రీతి, ప్రేమ ప్రీతి, ప్రేమ అంటే ప్రీతి. ఫాలము నొసలు, ఫాలము ఫాలము నొసలు నొసలు. నెక్స్ట్ బాజాలు మంగళ వాయిద్యాలు, బాజాలు మంగళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు. నెక్స్ట్ బీడు పనికిరాని వ్యర్థము, బీడు భూమి అంటారు కదా పంట పొలాలు, బీడు భూమిని పనికిరాని భూములు, బీడు పనికిరాని వ్యర్థము, వ్యర్థం. నెక్స్ట్ బృందం సమూహం, బృందం సమూహం. మంటి మట్టి, మంటి మట్టి. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా పెళ్ళ అంటే ముక్కు, ఫాలము ఫాలము నొసలు, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గమనించండి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముడి వరి పొలం మాగాణి పొలం, సారీ మడి వరి పొలం మాగాణి పొలం, వరి మడి, మడి అంటే మడి, మడి అంటే వరి పొలం మాగాణి పొలం. వరి మడి అంటే, మడి అంటే ఏంటి? వరి పొలం మాగాణి పొలం. నెక్స్ట్ మడి సెక్క చిన్న పొలం, మడి సెక్క, మడి సెక్క చిన్న పొలం, మడి సెక్క అంటే చిన్న పొలం. మార్ధవం మృదుత్వం, మార్ధవం మృదుత్వం. నెక్స్ట్ మీరుట అతిక్రమించుట, మీరుట అతిక్రమించుట. ఇంచుట. తర్వాత ముసురు విసుగక కురిసే వాన, ప్రజెంట్ అదే రన్ అవుతుంది ఇక్కడ, 1 వీక్ నుంచి ఒకటే వర్షం. ముసురు విడువక కురిసే వాన. గైస్ మీకు లేట్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోండి. లాస్ట్ వరకు మాత్రం మిస్ చేయకండి. వీడియో లెంత్ ఉందని చెప్పేసి స్కిప్ చేసి చూస్తే ఏమవుతుంది, కొన్ని అర్థాలు అనేవి మిస్ అయిపోతాము. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోండి, మాకు పర్వాలేదు, మాకు మెటీరియల్ ఉంది, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసేయండి, నో ప్రాబ్లం. కానీ ప్రతిదీ ఇంపార్టెంటే, స్కిప్ మాత్రం చేయకండి, అర్థాలన్నీ ఇంపార్టెంటే అనమాట. ఏదో టైమింగ్ కోసమో ఏదో చెప్పట్లేదు, ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అవసరమైతే మేము రాసుకోవట్లేదు, జస్ట్ వినడం కోసం అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వినేసేయండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ముసిరి వరకు రాసాం కదా, విడువక కురిసే వాన. నెక్స్ట్ మొదలు కొంచెంగా కదులు తిరుగు, మొదలు కొంచెంగా కదులు తిరుగు, మొదలు కొంచెంగా కదులు తిరుగు. నెక్స్ట్
మెచ్చు సంతోషం, మెచ్చు, మెచ్చు సంతోషం. చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మెచ్చు సంతోషం. మైత్రి స్నేహం, మైత్రి స్నేహం. మొన కొన చివరి భాగం, మొన కొన చివరి భాగం, కొన చివరి భాగం, కొన లేదా చివరి భాగం. ఓకేనా? మొన అంటే కొన లేదా చివరి భాగం. నెక్స్ట్ రణం యుద్ధం, ఇందాక కూడా వచ్చింది. తాను నుంచి సిక్స్త్ క్లాస్ రాసేటప్పుడు వచ్చింది కదా, తాను నుంచి 6th క్లాస్ చూసేటప్పుడు రణం అంటే యుద్ధం ఇందాక రాశాను. నెక్స్ట్ రిక్త వట్టి కల్లా ఊరక, రిక్త, రిక్త వట్టి కల్లా ఊరక. నెక్స్ట్ రోమంధము నెమరు వేయుట, రోమంధము నెమరు వేయుట. రోమందం అంటే నెమరు వేయుట. రౌద్రము భయంకరం, రౌద్రం భయంకరం. లోటు లోపం తక్కువ, లోపం తక్కువ. వడి వేగం, వడి వేగం. వర్తమానం ప్రస్తుత కాలం. లాస్ట్ తా నుంచి 6th కూడా ఇది వచ్చేసింది. వర్ణం రూపం రంగు కులం, వర్ణం రూపం రంగు కులం. ఇది ఏ వర్ణం, ఇది ఏ వర్ణం, ఇట్లా అంటారు కదా. రూపం రంగు కులం. నెక్స్ట్ వాడ వీధి ఇళ్ళ వరస, వాడ వీధి ఇళ్ళ వరస, వరుస. నెక్స్ట్ వడలు వాడిపోవు, వడలు, వడలు ఇవి తినేవి కావు, వాడిపోవు, వడలు వాడిపోవు. నెక్స్ట్ వాసన సంస్కారం అనుభూతి. చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. వాసన సంస్కారం అనుభూతి. ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. సంస్కారం అనుభూతి వాసన అంటే. ఓకేనా? ఇంకా చూద్దాం, కొన్ని ఉన్నాయి. వాలు దిగుట దుముకుట, వాలు దిగుట దుముకుట, వాలు. నెక్స్ట్ విజయం విజయుడు అర్జునుడు, విజయుడు విజయుడు అర్జునుడు, విజయుడు అర్జునుడు. నెక్స్ట్ విపంచి వీణ, గుర్తుపెట్టుకోండి. విపంచి వీణ. విరమించు మానుకొను విశ్రాంతి పొందు, విరమించు మానుకొను విశ్రాంతి పొందు.
మానుకొను విశ్రాంతి పొందు. నెక్స్ట్ విహరించు వేడుకగా తిరుగు. విహరించు వేడుకగా తిరుగు. వేడుకగా తిరుగు. వీచి అలా. వీచి వీచి అంటే అలా. వీడు వదలు విడుచు. వీడు నన్ను వీడు అంటారు కదా, వీడు వదలు తర్వాత విడుచు. నెక్స్ట్ 7th క్లాస్ అయిపోవచ్చుని, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. వీణులు చెవులు. వీణులు చెవులు. నెక్స్ట్ వీవెన విసనకర్ర. వీవెన వీవెన విసనకర్ర. విసనకర్ర. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. వెచ్చించు ఖర్చు చేయు. వెచ్చించు ఖర్చు చేయు. ఖర్చు చేయు. వెచ్చించు అంటే ఖర్చు చేయు. నెక్స్ట్ వెలితి తక్కువ లోపం. వెలితి తక్కువ లోపం. వైణికుడు వేణువుతో జీవించేవాడు. వైనలికుడు వేణువుతో జీవించేవాడు. వైనలికుడు. వైనలికుడు వేణువుతో జీవించేవాడు. వేణువుతో జీవించేవాడు. నెక్స్ట్ శాబకం పిల్లి కూన. శాబకం అంటే పిల్లి కూన. శాబకం పిల్లి కూన. శాబకం అంటే పిల్లి కూన. నెక్స్ట్ శక్యము సాధ్యము. శక్యము సాధ్యము. నెక్స్ట్ శైలం కొండ. శైలం కొండ. సంకల్పం కోరిక, పనిచేయాలనే ఆలోచన. సంకల్పం కోరిక, పని చేయాలనే ఆలోచన. స్వప్నం కళ, నిద్ర. కళ, నిద్ర. సారెకు కుమ్మరి వాణి చక్రం. సారె అంటే కుమ్మరి వాణి. కుమ్మరి వాణి చక్రం. సారెకు అంటే కుమ్మరి వాణి చక్రం. నెక్స్ట్ సాహసం తెగింపు. ఇక్కడ రాస్తున్నా చూడండి. సాహసం తెగింపు. సాహసం అంటే తెగింపు. ఒక్క నిమిషం బుక్ పడిపోయింది. సాహసం తెగింపు. సాల్వము డేగ. సాల్వము డేగ. నెక్స్ట్
స్థావరం కదలనిది స్థిరమైనది. స్థావరం కదలనిది స్థిరమైనది. అయిపోవచ్చింది కొన్ని, అందుకే ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ స్వాదు ఇంపైన మధురమైన. స్వాదు ఇంపైన మధురమైన. నెక్స్ట్ శివ్వంగి. ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. శివ్వంగి పునుగు పిల్లి కస్తూరి మృగం. శివ్వంగి పునుగు పిల్లి కస్తూరి మృగం. పునుగు పిల్లి కస్తూరి మృగం. నెక్స్ట్ సుమ్ము చూడుమి. సుమ్ము చూడుమి. చూడుమి. నెక్స్ట్ సూర్యాత్మజ. సూర్యాత్మజ అంటే యమునా నది. సూర్యాత్మజ యమునా నది. యమునా నది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్ఫూర్తి ప్రకాశం. స్ఫూర్తి ప్రకాశం. నెక్స్ట్ సోకి తాకి. ఇంతటితో అయితే 7th క్లాస్లో ఉన్నటువంటి 7వ తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్లోని అర్థాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవి 7th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలన్నీ. ఓకే, మీరు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే, మీకు మన కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. ఎవరికైనా నీడున్న వాళ్ళకైతే, మన సబ్జెక్ట్ నీడున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ.